ముఖ్యంగా ఏంటంటే మనకి భూమి అంటేనే ఒక ఒక అవినాభావ సంబంధం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి రైతుకి కూడా. మనమందరం కూడా రైతు బిడ్డలం కాబట్టి ఇంకా ఎక్కువ బంధం ఉంటుంది అనమాట భూమితో. సో భూమికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మనమంతా కూడా చాలా పానిక్ అయిపోతాం, టెన్షన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి అట్లా ఆ విధంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా భూమికి సంబంధించి దయచేసి అందరూ కూడా మన మండల పరిధిలో ఎవరున్నా కూడా, ఏ రైతు అయినా కూడా డైరెక్ట్ గా మీరు తహసీల్దార్ ఆఫీస్ కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడు కూడా మీకోసం ఇక్కడ తలుపులు తెరిచే ఉంటాయి, ఎటువంటి నిబంధనలు ఉండవు అని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 2 రోజులు అయింది నేను జాయిన్ అయ్యి. ఈ 2 రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఎక్కువ రీసర్వే గ్రామాల్లో కొంచెం జాయింట్ ఎల్పిఎంస్ అనేటివి ఎక్కువ ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో వాటిని మనం సపరేట్ చేసి రైతులకి ఏ విధంగా లబ్ధి చేయాలి అంటే, వాళ్ళు సాధారణంగా ఏంటంటే లోన్స్ తీసుకోవాలనుకున్నా, దేనికన్నా వెళ్ళాలనుకున్నా కూడా కొంచెం ఇష్యూ అవుతుంది అనమాట జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నప్పుడు. సో అవంతా కూడా మనము దానిపైన వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా, అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా మనం విన్నవించడం జరిగింది.